హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రాలో ఏం జరుగుతుంది అని చూస్తే అంటే రాజకీయ పరంగా అరెస్టులు, లేకపోతే కొంతమంది రాజీనామాలు చేయడము, ఈ అరెస్ట్ అయిన వాళ్ళను వాళ్ళ సామాజిక వర్గాలతోనే కౌంటర్ ఇప్పించడము, ఇవి గత వారం 10 రోజులుగా జరిగే హాట్ టాపిక్లు. అసలు ఇదంతా స్టార్ట్ అయింది ఎవరితో అంటే వల్లభనేని వంశీ అరెస్ట్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడము, గుంటూరు మిర్చి యార్డులోకి వెళ్ళడము, ఆయన పైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కేసులు పెట్టించడము, ఆ తర్వాత లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్. అది యాక్చువల్గా నోబడి ఎక్స్పెక్టెడ్. జీవీ రెడ్డి రాజీనామా చేయడము ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నుంచి. ఆ తర్వాత నిన్న పోసాని కృష్ణమురళి గారి అరెస్టు. నెక్స్ట్ ఇన్ ద పైప్ లైన్ వాసిరెడ్డి పద్మ గారు మన గోరంట్ల మాధవ్ పైన కేసు పెట్టడము. ఆయన అప్పట్లో ఏదో వీడియో కాల్ చేసినప్పుడు అసభ్యంగా వీడియోని ఫుటేజ్ పంపించాడు, లైవ్లోనో లేకపోతే రికార్డ్ చేసిన వీడియోనో అని. ఇది ఇంకా పోక్స్పో కింద పెట్టారు. ఇది ఇంకా సివియర్ కేసు. ఇప్పుడు ఇక్కడ తమాషా విషయం ఏంటి అంటే, ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట పోసాని గారు ఎవరు పవన్ కళ్యాణ్ లోకేష్నో లేకపోతే చంద్రబాబు గారిని ఏదో చాలా పరుషమైన మాటలతో ఏదో విమర్శించారంట. విమర్శించినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఆయనకి చాలా బాధాకరంగా ఉన్నదంట. ఆయన కొద్ది రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కేసు ఫైల్ చేశాను, అప్పుడేం మూవ్ కాలేదు, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. బట్ వైసీపీ వాళ్ళేమో ఇవన్నీ కావాలని ప్రేరేపితమైన కేసులు, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్. ఎందుకంటే అప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ నొక్కిపెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము, లేకపోతే బ్యాక్ స్టెప్ తీసుకునే విధంగా చేసి వాళ్ళని రాజకీయాల్లో నుంచి వెళ్ళేటట్టు చేయడము అని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు. వాట్ ఎవర్ మే బీ ద రీజన్, ఫైనల్లీ ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే, 5 ఏళ్ల కింద మాట్లాడిన వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు, 10 ఏళ్ల కింద మాట్లాడిన వాళ్ళ పైన కూడా కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఈ ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇది ఒక నయా ట్రెండ్. అంటే అధికారం లేనప్పుడు కనిపెట్టుకొని ఉండడం, ఎప్పుడు ఎవరు మాట్లాడినారా అని చెప్పి. అధికారం వచ్చిన తర్వాత ఆ పాత ఫుటేజ్ అంతా చూపించేసి కేసులు ఫైల్ చేయడం. వీళ్ళు ఒక కొత్త మార్గాన్ని అయితే చూపించారు ఇప్పుడు. సో ఈ మార్గాన్ని తర్వాత వచ్చేటోళ్ళు కూడా ఖచ్చితంగా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. అంటే ఒకరిని టార్గెట్ చేయడానికో లేకపోతే అప్పట్లో ఏమీ చేయలేక చూస్తూ ఉన్నప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఇది చాలా ఈజీ వే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎవరేం మాట్లాడినా కూడా రికార్డెడ్ వీడియోలు దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరేం మాట్లాడినా కూడా ఇది ఎప్పుడు ఎలా తిరిగి బూమరాంగ్ అయి మన నెత్తికి వస్తుందో తెలియదు. కాబట్టి విమర్శలు ఎవరన్నా చేసేటప్పుడు మేబీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా, అట్ ది సేమ్ టైం కుటుంబ సభ్యుల ప్రస్తావన తేకుండా ఓన్లీ ఆ పాలసీల పైన కానీ లేకపోతే అవతల వ్యక్తి మాట్లాడిన దానిపైనే లిమిట్ చేసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది ఎవరు చేసినా కూడా తప్పే, లేదా కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడినా ఎవరు చేసినా కూడా తప్పే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, దీన్ని ఒక ఆయుధంగా వాడుకోవడమే ప్రాబ్లం అవుతుంది. ఇలా అయితే ఈయన ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే ఈ పాదయాత్రలు చేసేటప్పుడు కానీ ఆఫ్ ద రికార్డు కానీ అసలుకి చాలా ఘోరమైన పదజాలం యూజ్ చేసి, అంటే పెద్ద పెద్ద నాయకులే మాట్లాడినారు. ఇక్కడ పెద్ద పెద్దల నాయకుల పైన ఎవడు కేసులు పెట్టట్లేదు. ఏదో చోటా మోటా నాయకుల పైన ఇంకా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఇబ్బంది రాదు, లేకపోతే ప్రజల్లో నుంచి వాళ్ళ మీద కేసు పెడితే పెద్ద ఇబ్బంది రాదు అనే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద లీడర్లు అందరూ కూడా ఎక్కడో ఒక చోట అయితే నోరు పారేసుకున్నారు, మాట జారారు. మరి వాళ్ళపైన కేసులు రావట్లేదు, చోట మోటా నాయకులపైన వస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక స్ట్రాటజిక్గా ఫాలో అవుతున్నారు. ఎతికి పట్టుకొని ఎవడైతే ఇంకా ప్రజల్లో పెద్ద మద్దతు రాదనుకుంటున్నారో అలాంటి వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు.
వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మిగతా వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకునే విధంగా వీళ్ళు ట్రై చేస్తున్నారనేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద నాయకులు కూడా చాలాసార్లు మాట్లాడారు, మరి వాళ్ళ జోలికి కూడా వెళ్ళట్లేదు, కేసులు పెట్టట్లేదు, అది ఎందుకో అర్థం కాదు. సో ఇట్స్ బెటర్ ఎవరైనా కూడా, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షం వాళ్ళైనా కూడా ఇప్పుడు మాట్లాడే మాటకి తర్వాత కాలంలో ఎప్పుడో ఫేస్ చేయాల్సి రావచ్చు ప్రాబ్లమ్స్. కాబట్టి టైం ఎప్పుడు ఎవరికి సేమ్ ఉండదు. ఈరోజు డౌన్ ఉన్నోడు రేపు అప్పులోకి రావచ్చు, అప్పు ఉన్నోడు డౌన్లోకి పోవచ్చు. కాబట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నా కూడా ఈ విషయంలో మనం టేక్ కేర్ చేస్తే సేఫ్గా ఉంటాం. లేదంటే చిన్న చితక విషయాల కోసం కూడా కేసులు పాలైపోయి లాక్కోలేక పీక్కోలేక కావాలి. కాబట్టి బెటర్ ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. ఈరోజు ఏదో అధికారంలో ఉన్నామని నోరు పారేసుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఫర్ సమ్ డే. ఏదో ఒక రోజు మనం దానికోసం పే చేయక తప్పదు. ఇప్పుడు రెండో పాయింట్, జీవి రెడ్డి రిజైన్ చేసినప్పుడు ఆయన ఏదో చెప్పుకున్నాడు, నా సంస్థలో నేను ఉన్నా కూడా నేను ఏం చేయాలనుకున్నానో ఏమీ చేయలేకపోయాను, నాకేం పెద్ద మద్దతు రాలేదు, కాబట్టి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఐఎమ్ రిజైనింగ్ ఫర్ మై పొజిషన్ అండ్ టు ద పార్టీ, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ యాజ్ ఎ లీడర్ లాయర్ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంతవరకు కూడా ఆయనకేదో మంచి ఫాలోయింగే ఉంది. ఈ మన సోషల్ మీడియాలో చూస్తే ఆయన రిజైన్ చేయడం పట్ల పెద్ద ఎవరు కూడా నెగిటివ్గా స్పందించలేదు, అంత పాజిటివ్గానే స్పందించారు. అనవసరంగా వెళ్ళిపోతున్నారు ఈయన, ఉంటే బాగుండేది అన్నట్లే మాట్లాడారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు 2-3 డేస్ తర్వాత ఇప్పుడు ఈ కొంచెం మరీ సోషల్ మీడియాలో ఆయనకి సానుభూతి ఎక్కువ వస్తుందేమో, ఇది మళ్ళీ నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు ఆయన సామాజిక వర్గం అయిన వెంకటరమణారెడ్డి ఉన్నాడు కదా, ఆనం వెంకటరమణారెడ్డి, ఆయనతోనే ఇంకా కౌంటర్లు ఇప్పిస్తున్నారు. ఆయన ఉండి చేసేది ఏముంది, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, నెలకు 1-2 సార్లు మీడియాలో వస్తాడు, మాట్లాడతాడు, పెద్ద ఏముంది దాంట్లో ఒరిగేది ఏం లేదు అనేది. మరి అలాంటప్పుడు అతను అధికార ప్రతినిధిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఆయన మీ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ టీడీపీ కాదు, ఆయన వైసీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, ఫైనల్గా టీడీపీకి వచ్చాడు. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చాలా డిబేట్స్లో డిఫెండ్ చేసినాడు టీడీపీ వాళ్ళని. ఇప్పుడు ఆ వాక్చాతుర్యానికి, లేకపోతే ఆ కంటెంట్ బేస్ చేసుకొని మాట్లాడే దానికోసమే ఆయన పెట్టుకున్నారు. తర్వాత ఆయన రికగ్నైజ్ చేయడానికి అన్నట్లు ఆ పదవి కూడా ఇచ్చారు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన అంత పనికిమాలినోడుగా ఎట్లా తయారైనాడో అర్థం కావట్లేదు. సో మనకి నచ్చితే ఎవడైనా కూడా కింగ్, లేకపోతే ఇంకా వాడు ఎందుకు పనికి రానోడు అన్నట్టు తయారైపోయింది. ఇది ఒక స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఇబ్బందులు పడితే వీళ్ళు ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రతి విమర్శలు చేయిస్తున్నారు. ఇది ఒక కొత్త స్ట్రాటజీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ కులాల కాన్ఫ్లిక్ట్ ఇవేం రాకుండా ఉండడానికి అని చెప్పి చాలా ఈవెన్గా అంత సేఫ్గా సాగిపోయేదానికి అన్నట్టు ఇదొక ఏర్పాటు కూడా స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో. వేరే వాళ్ళని, వేరే కులమోడు ఎవరు తింటారు, వాళ్ళ కులమోనే తెచ్చి పెట్టేస్తారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం, ఏ కులమైనా కూడా. సో ఇలా కొత్త కొత్త ట్రెండ్స్ అన్నీ వస్తున్నాయి. చూద్దాం రాబో కాలంలో ఇంకా ఇన్నోవేటివ్గా ఇలాంటి ఏమొస్తాయో అవన్నీ మనం చూడాలి. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండి చూడాలి. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, టైము ఎవడిది ఈరోజు ఉచ్చ స్థితిలో ఉంది, లేకపోతే ఎవరిది నీచ స్థితిలో ఉంది అనేది పక్కన పెడితే, ఈ మనము విమర్శలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కూడా కంట్రోల్డ్గా చేస్తేనే బెటర్. లేదంటే డెఫినెట్గా సమ్ డే ఎవడో కూడా వచ్చి మన మీద కేసులు పెడతారు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు. మనకు వాక్ స్వాతంత్రం ఉంది, కాదనము. కానీ మనం వాడే పదాలు మనం ఒక లిమిట్ దాటి వెళ్ళకుండా ఉండే విధంగా ఒక కంట్రోల్డ్ వేలోనే చెప్పాలనుకున్నది చెప్పాలి, విమర్శలు చేయాలి. ఐ థింక్ ఇట్స్ క్లియర్, మెసేజ్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మనం ఆ పరిధిలోనే ఉండి మాట్లాడితే అందరికీ బెటర్. తర్వాత ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.